సెల్యూట్ తెలంగాణ. కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి ఇద్దరు మనందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఈసారి తెలంగాణలో ఎంపీ సీట్లు పెరగడంతో 2 మంత్రి పదవులను బీజేపీ తెలంగాణకి ఇచ్చిన పరిస్థితి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. అయితే వీళ్ళు మంత్రి పదవులు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం నిన్న హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలికాయి ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు. ఈ సందర్భంగా సెల్యూట్ తెలంగాణ అనే పేరుతో ఒక సభను నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. భాగ్యనగరంలో బీజేపీ భారీ ర్యాలీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఘన స్వాగతం, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సన్మానం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూద్దాం. సెల్యూట్ తెలంగాణ. భాగ్యనగరంలో బీజేపీ భారీ ర్యాలీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఘన స్వాగతం, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సన్మానం. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు దక్కడంతో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. కేంద్ర మంత్రివర్గంలోనూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి చోటు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లో సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీ నిర్వహించింది. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కమలం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జై బండి సంజయ్, జై కిషన్ రెడ్డి నినాదాలతో నగరం మారుమోగిపోయింది. తమకు భారీ విజయం అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అన్ని వర్గాలు ఆదరించాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు అంటూ వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు సన్మానాలు చేశారు. తర్వాత చార్మినార్, యాజ్ యూజువల్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని కూడా వీళ్ళు సందర్శించినట్టు తెలుస్తుంది. ఇవి మొత్తం మీద తొలి వెలుగుకు సంబంధించిన ఫస్ట్ పేజ్ ఐటమ్స్ అన్ని ఇవి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.